ఏరా వెళ్దామా? మీకోసమే వెయిటింగ్ అమ్మా. నేను రెడీ. నానా ఈ డ్రెస్ ఏంటి? మీ అమ్మ అనుష్కలా తయారైనప్పుడు నేను అక్కినే నాగార్జునలా తయారవద్దు? పదండి పదండి. కర్మ, పదండి. ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? రా. రావడమైతే వచ్చాను గాని ఎందుకో లోపలికి రావాలనిపించడం లేదురా. వెనక్కి వెళదాం పదా. అదేంటమ్మా ఇంటి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? ఏమోరా, నా మనసు ఒప్పుకోవడం లేదు. రా వెళదాం. ప్లీజ్ అమ్మా, పాపం అత్తయ్య స్వయంగా ఫోన్ చేసి పిలిచా కూడా రాకపోతే ఫీల్ అవుతుంది. అంత ఫీల్ అయ్యేదే అయితే మనం రాగానే బయటకొచ్చి దగ్గరుండి లోపలికి తీసుకెళ్లాలి కదా. మరి వచ్చిందేమో చూసావా? అంటే లోపల ఏదో పనిలో ఉంటుంది కదమ్మా. ఏంట్రా పనులు? వియ్యపురాల కంటే ఎక్కువ? ఏ నా పనులని మానుకుని నేను రాలేదా? అయినా పిలవగానే పరిగెత్తుకు రావడం నాది తప్పు. ఇలాంటి మర్యాద లేని మనుషులింటికి పొరపాటును కూడా రాకూడదు. వెళదావురా. ఆగమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి అత్తయ్యని అపర్ణని పిలుచుకుని వస్తాను. అంటే సిగ్గు లేకుండా అడుక్కుని మరి మర్యాద ఇప్పించుకుందావా? నాకు అంత గతి పట్టలేదు. పద వెళ్దాం. నమస్తే ఆంటీ. రండి ఆంటీ. పాపం రాజ్యలక్ష్మి గారు మీకోసం కళ్ళు కాయలు కాచేలా పళ్ళు పిందెలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇందాక సాంగ్ కూడా పాడారు తెలుసా? వస్తుంది మా వదిన ఈ రోజు, రానే వస్తుంది ఈ రోజు మా వదిన అని అల్లూరి సీతారామరాజు సినిమాలో విజయ నిర్మల్ లాగా ఎదురు చూస్తుంది. ఆమె కోసం కాకపోయినా ఆమె పాడిన పాట కోసమైనా మీరు రావాలి. చాలే, ఈ కళ్ళబొల్లి మాటలకు పడిపోయే టైప్ కాదు నేను. టైప్ కాదు, కంప్యూటర్ కాదని తెలుసు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఈవిడ కోపం తాపం చూస్తుంటే బ్రతిమలాడితే కాని వచ్చేటట్లేదు. ఈవిడ ఎమోషన్ ని మార్చి తనంతటి తానే వచ్చేటట్టు చేయాలి. ఎలాగా? అవును, ఫంక్షన్కి వచ్చేటప్పుడు తెల్ల వెంట్రుకలకు నల్ల రంగు వేసుకోవచ్చు కదా ఆంటీ? తెల్ల వెంట్రుకలా? హెయిర్ డే బానే వేసుకున్నానే. వేస్తే అన్ని తెల్ల వెంట్రుకలు ఎందుకుంటాయి ఆంటీ? అవునమ్మా, కలర్ సరిగ్గా వేసినట్లేదు. సున్నం ప్యాచ్లు వేసినట్టు తలంతా తెల్లగా అసహ్యంగా ఉంది. అసలు రంగు వేయకపోయినా బాగుండేది. అంత చండాలంగా ఉందా? అవునా ఆంటీ, అర్జెంటుగా తలకి ఏదో ఒకటి కప్పుకోండి, లేదంటే వచ్చిన వాళ్ళు వాంతి చేసుకునే ప్రమాదం ఉంది. వెరీ గుడ్. ఇప్పుడే వస్తాను ఉండండి. అపర్ణ అపర్ణ అపర్ణ, ఏంటి? ఆవిడొచ్చింది. ఎవరావిడ? అదే మీ మామగారు ఆవిడ. మా మామగారా? లేరే. అవును లేరు, కానీ ఆయన భార్య ఉంది కదా, ఆవిడ వచ్చింది. మా మామయ్య అంటావు అత్తమ్మంటావు, అసలు ఎవరొచ్చారు? ఎవరికి సంబంధించిన వాళ్ళు? చి పో దొంగ, ఏమీ తెలియనట్టు ఎలా మాట్లాడుతుందో. నీకెంతమంది అత్తమ్మలున్నారమ్మా? 6 అత్తమ్మల సీరియల్లో లాగా 6 అత్తమ్మలున్నారా? దేవుడా, విషయం చెప్పకుండా ఎందుకు నష్టపెడుతున్నావు? వచ్చిందెవరో చెప్పొచ్చుగా. ఆ వచ్చిన మీ అత్తమ్మ ఎవరో కాదు, మీ వసుంధర అత్తమ్మ. వసుంధర అత్తయ్య? ఆవిడ నాకు అత్తేంటి? మీ అమ్మ అర్జున్కి అత్తయినప్పుడు ఆవిడ నీకు అత్తేగా. చాలే, ఆవిడ అసలు మా ఇంటికి రావడం ఏంటి? ఈ రోజు నిశ్చితార్థం కదా, అందుకే వచ్చుంటుంది. ఛాన్సే లేదు, ఎందుకంటే ఆవిడని మేము పిలవలేదు. పిలవని పేరెంటానికి ఆవిడ రాదు. సో ఆమె ఖచ్చితంగా నిశ్చితార్థానికి వచ్చుంటుంది. మరి అదేంటి నాతో నిశ్చితార్థానికి వచ్చానని చెప్పింది?